Subscribe to our channel and press the bell icon for the latest updates. Good morning friends, this is Janara Venkat. ఈ రోజు మన పొలిటికల్ పాయింట్ లో నిన్న డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారు ఆయనకి 71 సంవత్సరం 2-3 సార్లు చీఫ్ మినిస్టర్ గా కూడా చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 1500 కోట్లు కాంగ్రెస్ కి ఆఫర్ చేశారు ముఖ్యమంత్రి పదవి కోసం అంటూ బాంబు పేల్చారు. చాలా మంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు చంద్రబాబు చెప్పించాడని. 71 సంవత్సరాల వృద్ధుడు చంద్రబాబుకు లొంగుతాడా? డబ్బులు ఇచ్చాడంటున్నారు. ఆయనేమో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళని 10 మందిని కొనేసేయగలడు ఆయన. అంతటి రిచ్, అంత ధనవంతుడు, అంత వృద్ధుడు ఇప్పుడు అబద్ధం చెప్తాడా అని నాకు డౌట్ అండి. ఇది కాకుండా బోలిశెట్టి సత్యనారాయణ జనసేన అధికార ప్రతినిధి ఆయన చెప్పాడు. ఆయన కాంగ్రెస్ లో ఉండేప్పుడు ఆ రోజుల్లో ఆయన జగన్ గారు ఇంకొక మూడో వ్యక్తి అంకుల్ మమ్మల్ని చీఫ్ మినిస్టర్ చేయాలి, మీరు హెల్ప్ చేయాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ఇదే కాదండి, మనం చూసాము చాలా మంది సంతకాలు పెట్టించడం, ఈవెన్ బయటకు వచ్చాక కూడా ఏ విధంగా మనము 1/1 అవినీతి కేసులు బయటకు వచ్చినాయి చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. ఇంతటి అవినీతి తన వైపు పెట్టుకొని ఈ రోజున ముఖ్యమంత్రి నేనే కావాలని ఎలా అడగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఒకటి చాలా మంది నన్ను ఇదే క్వశ్చన్ వేస్తారు, ఎందుకు ప్రజలు ఇంకా ఆయన వైపు ఉన్నారు, ఇంత తెలిసి కూడా ఇంత స్పష్టంగా తెలుస్తుంది మనందరికీ ఇంత అవినీతి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒకటే కారణం అండి. నాకు తెలిసింది ఒకటే కారణం. ఎందుకంటే మార్పు చాలా కష్టం. మనుషులు ఒక మోస అలవాటు పద్ధతి అంటే కాంగ్రెస్ పద్ధతి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ. సో ఆ మూసలో నుంచి బయటికి రావడానికి కొంత టైం పట్టిద్ది. యువత బయటకు వచ్చారు, యువత మళ్ళీ మిగతా వాళ్ళకి అందరికి చెప్పేసేసి బయట తీసుకోవడానికి కొంత టైం పట్టింది. అందువల్లే ఇప్పుడు నేను చెప్తున్నదే, అంతర్లీనంగా ఒక నిశ్శబ్ద యుద్ధం ఆల్రెడీ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరులు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారింటి అవినీతి పరులు, లేకపోతే కులపిచ్చి ఉన్నవాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయంలోకి పనికిరారు. వాళ్ళందరినీ కొత్త యువరక్తం వచ్చేసి వాళ్ళందరినీ కొట్టి పడేస్తుంది బయటికి. అది జరగబోతుంది, ఆల్రెడీ మొదలయ్యింది. నిశ్శబ్ద యుద్ధం మొదలయ్యింది. యువత రాజకీయ ప్రక్షాళన కోరుకుంటున్నారు. రాజకీయం మీద వాళ్ళకి అభిలాష కాదండి, ఒక రకంగా చెప్పాలంటే చైతన్యం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కడు రాజకీయాలను విశ్లేషిస్తున్నాడు. ఏ రాజకీయం తప్పు, ఏ రాజకీయం రైటు, ఏ రాజకీయ నాయకుడు ఏంటి అని వాళ్ళ హిస్టరీ మొత్తం చూస్తున్నారు. ఈ పాత రాజకీయ నాయకులు ఇప్పటి వరకు డబ్బుతోటి కులం చూపించేసేసి ఓట్లు దొడ్డుకున్నారు. అవన్నీ పనిచేయవు రాబోయే కాలంలో. వీళ్ళందరినీ పక్కకి నెట్టాల్సిందే. కొత్త రాజకీయ రక్తం రావాల్సిందే. నిజాయితీతో నిండిన రాజకీయం, ప్రజాసేవ కోసం పరితపించే రాజకీయ నాయకత్వం. ఆ రాజకీయ నాయకత్వం వచ్చి ప్రజల డబ్బుని 100% ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. ఈ ధనం అంటే డబ్బులు ఇవ్వకుండా గెలవగలగాలి. ఈ రోజున ఎంతో మంది యువత, ఈవెన్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ చైతన్యం మొదలైందని ఇప్పుడే వీడియో పెట్టాను. మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ ఈ రోజున ఇచ్చిన ఈవెన్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ చూస్తే మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అంతటి మంచి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ఇవ్వగలిగింది, లేకపోతే ఇవ్వలేదండి. కేవలం ఎవరి దగ్గర డబ్బుంటే వాడికి ఇచ్చేది. కానీ వాళ్ళని పక్కన పెట్టి చేసి కొంతమందికి ఇచ్చి ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చిన వీళ్ళు డమ్మీలుగానే ఉంటారు. అసలు చేసేది మాత్రం ఆ పెద్దలే చేస్తారు. అందుకనే నాకు భయం ఏంటంటే, మీరు క్యాండిడేట్ మంచోడని చెప్పి వేసినా రేపొద్దున అధినాయకత్వం అదే అవినీతి నాయకత్వం మళ్ళీ అక్కడికే వెళ్తాయి. డబ్బులన్నీ 50% వాళ్ళే తినేసేసి మిగతా 50% బిచ్చాలేస్తారు ప్రజలకి. అందుకనే నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గెలిపిస్తే ఈ దుర్మార్గపు పరిపాలన పోద్ది. సో
దయచేసి ఇప్పటికైనా గుర్తించండి. ఫరూక్ అబ్దుల్లా గారు, బోలిశెట్టి సత్యనారాయణ గారు, ఇంకా ఎంతమంది అండి, ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్లే. అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆల్రెడీ చెప్పాను, మేకవన్నీ పులి. ఆయన పులి లోపల దాహంతో ఉన్నాడు. మెయిన్ కారణం ఒకటే సార్, ఆయన ముఖ్యమంత్రి కాడని నాకు తెలిసిన కారణం ఏంటంటే 9 సంవత్సరాల తర్వాత కూడా కేసుల నుంచి బయటకు పడతలేదు. అంటే ఆయన జీవితాంతం చనిపోయిన దాకా ఆ కేసులు ఉంటానే ఉంటాయి. ఆయన గనక ముఖ్యమంత్రి కాకపోతే రాసి పెట్టుకోండి ఆంధ్ర ప్రజలారా, ఆయన ముఖ్యమంత్రి కాకపోతే జీవితాంతం చనిపోయిన దాకా ఆయన 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళకైనా సరే ఈ పర్టికులర్ అవినీతి కేసు వెంటాడుతూనే ఉంటది. అది ఎందుకంటే భారతదేశంలోని అతి పెద్ద అవినీతి అక్కడ బయటపడింది. అతి పెద్ద భారతదేశంలో మీరు ఎవరైనా కొట్టండి, హూ ఇస్ ద కింగ్ ఆఫ్ కరప్షన్, జగన్మోహన్ రెడ్డి వచ్చింది గూగుల్లో. భారతదేశంలో అవినీతి పరుడు, అతి పెద్ద అవినీతి పరుడు అని కొట్టండి. భారతదేశంలో ఎవరినైనా అడగండి, రాజకీయంలో ఉన్న వాళ్ళని, ఇంతటి అవినీతి ఎక్కడ మనం చూడలేదు అన్నట్టుగా ఈయన పేరు వస్తుంది, 1,00,000 కోట్లని. సో అంతటి అవినీతి పరుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏంటి ఉద్ధరిస్తాడండి? ముఖ్యంగా ఆయన ఏం తినకపోయినా నెక్స్ట్ టైంలో మిగతా నాయకులు ఊరుకోరు. ప్రతి నాయకుడు రాష్ట్రాన్ని దోచుకు తింటాడు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి చీఫ్ మినిస్టరు, ఆంధ్రప్రదేశ్కి వచ్చే మినిస్టర్స్ వైఎస్ఆర్సీపీ నుంచి ఎలక్ట్ అయిన ప్రతి మినిస్టర్ కూడా దోచుకుపోవడం గ్యారంటీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. మీరు మన ఈడీ కేసు జనవరిలో ఏదో 2 ఐఏఎస్ ఆఫీసర్లకి ఈడీ కేసు కొట్టేస్తే జనసేన వైఎస్ఆర్సీపీలు చంకలు గుద్దుకుంటున్నారు. అరే బాబు, ఇంకా హైకోర్టు అక్షంతలేసి ఈడీ కేసు కంటిన్యూ చేయండి అని చెప్పింది నిన్న న్యూస్. అయ్యేం పట్టించుకోరు. ఎంతమంది సార్, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది పారిశ్రామికవేత్తలు అందరూ వెళ్ళి జైల్లో చెప్పకూడి తిన్నారు. ఆ రోజున పాపం శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసరు, ఆవిడ జైలు నుంచి బయటకు వస్తుంటే గుండె కరుగుతుంది. వీళ్ళందరూ చెప్పకూడి తినడానికి కారణం ఒక వ్యక్తి చేసిన అవినీతి. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ ఇద్దరు కలిసి కుట్రబన్ని కేసులు పెట్టారు. లేకపోతే గులాం నబీ ఆజాద్ ఆయన అక్కడ ఉన్నట్టే ఈ కేసులు ఉండే కాదు. ఎందుకంటే ఈ దుర్మార్గపు కాంగ్రెస్ నాయకత్వం రక్షించేది జగన్మోహన్ రెడ్డిని, అందుకనే కేసులు ఉండే కాదు. ఈ రోజున దుర్మార్గుడిని శిక్షించిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి బయటికి రావటం. అది ఒప్పుకున్నా నేను. కానీ దుర్మార్గం చేశాడా లేనేది ఇంపార్టెంట్, కానీ శిక్ష పడిందా లేదని కాదు ఇంపార్టెంట్. దుర్మార్గం చేసినప్పుడు శిక్ష పడాలి. దుర్మార్గం చేశాడు కాబట్టి శిక్ష పడింది. అండ్ రేపొద్దున పారిశ్రామికవేత్తలు వస్తారటండి. ఈయన ముఖ్యమంత్రి అయితే పారిశ్రామికవేత్తలకి ఉచ్చబడతాయి. ఎక్కడ ఈయన అవినీతి మనకు కూడా అంటుకుంటుందేమోనని భయపడిపోయి ఎవ్వడు రాడు. భారతదేశంలో పారిశ్రామికవేత్తలు రాక, లేకపోతే బయట నుంచి రాక, ఏ విధంగా మీరు పరిశ్రమలు పెడతారు, ఏ విధంగా మీకు యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఏ విధంగా రాష్ట్రాభివృద్ధి సాధిస్తారు? అంటే కేవలం రెవెన్యూ తీసుకొని ప్రజలకి బిచ్చాలేసేస్తే రాష్ట్రాభివృద్ధి జరిగిద్దా? రాష్ట్రాభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కష్టపడాలి. ఎక్కడి నుంచి కష్టపడతారు? మీరు జాబులు సృష్టించలేకపోతే. జాబులు సృష్టించాలంటే పరిశ్రమలు పెరగాలి. అవన్నిటికి కూడా నిజాయితీ నిండిన నాయకత్వం కావాలి. అది మీరు ఇవ్వలేరు. నాకేం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదండి. ఆయన పట్టుదల ఇష్టం. ఆయన చాలా పట్టుదలతో ఉన్నాడు ముఖ్యమంత్రి కావాలని. అందుకనే ఈ అవినీతి రాజకీయ నాయకులందరినీ కూడబెట్టుకొని మీకు భరోసా నేను ఇస్తున్నాను, మిమ్మల్ని 4 రెట్లు అంటున్నాడు, 40 రెట్లు తింటారు, అన్ని భరోసాలు ఇస్తున్నాడు వాళ్ళకి. అందుకే వాళ్ళు వచ్చేసి 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ రోజున నేను ఏదో విన్నాను, భీమవరంలో అంట గంధి శ్రీనివాసరావు గారు అనుకుంటా, ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు, 100 కోట్లు ఖర్చు పెట్టేది సరే పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అని దుర్భాషాలు అడుగుతున్నాడట. సార్ మిమ్మల్ని అడుగుతున్నా, గంధి శ్రీనివాసరావు గారు, వాట్ ఎవర్ ద నేమ్, ఐ డోంట్ మైండ్, బట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అంత పట్టుదల ఏంటో 100 కోట్లు ఖర్చు పెట్టడానికి? ఆయన ఏమన్నా మీ జగన్మోహన్ రెడ్డి లాగా అవినీతి పరుడా ఓడించాలి అంటానికి? లేకపోతే నేర చరిత్ర ఏమన్నా ఉందా ఓడించాలి అంటానికి? అన్ని వదులుకొని ఇచ్చిన వ్యక్తిని మీరు ఆయనకు సపోర్ట్ చేయాలి. బుద్ధి ఉందా? ఆయన ఓడిస్తాను అంటానికి?
వైఎస్ఆర్సీపీ నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేయదగ్గ గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి గొప్ప వ్యక్తి భీమవరంలో పోటీ చేస్తుంటే మీరు ఎలాగైనా ఓడించాలని కుట్రలు బండుతున్నారంట టీడీపీని వైఎస్ఆర్సీపీ కలిసి. బుద్ధి ఉండాలి. కనీసం నాయకులకు బుద్ధి లేకపోయినా ప్రజలకైనా బుద్ధి ఉందని నిరూపిద్దాం. పవన్ కళ్యాణ్ని వీళ్ళిద్దరికి డిపాజిట్లు కోల్పోయేటట్టు చేసి పవన్ కళ్యాణ్ని చీఫ్ మినిస్టర్గా చేద్దాం. అంటే భీమవరంలో కూడా గెలిపిద్దాం. మన వైజాగ్లో 100% గాజువాకలో గెలుస్తారు, కానీ భీమవరంలో కూడా ఆయన గెలవాలి. ఎందుకంటే నిజాయితీ గెలవాలి, న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి. ధర్మో రక్షితి రక్షిత అన్నారు. మనం రక్షించబడాలంటే ధర్మం గెలవాలి. ఆయన వైపు ధర్మం ఉంది. Subscribe to our channel and press the bell icon for the latest updates.